ఎందుకు ఆపాదిస్తున్నారు? ఎందుకు మీరు రాష్ట్రంలో అలజడిలు సృష్టిస్తున్నారు? వాళ్ళెవరో రపారపా అని అంటే మీరు ఈడొచ్చి పోస్టర్లు పట్టుకొని రపారపా అని వాళ్ళేదో స్టూడియోల మీద జర్నలిస్టుల మీద దాడులు చేస్తే ఈరోజు మీరు వచ్చి స్టూడియోల మీద జర్నలిస్టుల మీద ఎందుకు దాడి చేస్తున్నారు? ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారి పైన, ఉత్తమ్ గారి పైన ఓ ప్రముఖమైనటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఛానల్ వార్తలు టెలికాస్ట్ చేయలేదా? టెలికాస్ట్ చేసినప్పుడు ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు. ఏంటి, ఈయన భూత పురాణము, రేవంత్ రెడ్డి గారి భూత పురాణము వినిపించలేదా, జర్నలిస్టులను ఎట్లా మాట్లాడిండో వినలేదా అని అన్నారు. అయితే నేను ఒక విషయం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. నాకు కొంచెం అంటే ఈ విషయంలో మాత్రం నాకు ఎగ్జామ్షన్లో టైం ఇవ్వండి అన్న, ఎగ్జామ్షన్లో టైం ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు? ఎస్ ఇట్లాంటి భాష మాట్లాడింది కదా. ఈ మాటలను ఎవరిని అన్నాడు? యాజమాన్యాన్ని అన్నాడు, జర్నలిస్ట్ అని అన్నాడా? ఆయన మాట్లాడుకుంటూ కూడా ఏమన్నాడు? నేను జర్నలిస్టులను అంటలేను, చాలామంది జర్నలిస్టులు నాకు వ్యక్తిగతంగా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను జర్నలిస్టులు అంటున్నాను, ఆ యాజమాన్యం గురించి మాట్లాడుతున్నా అని చాలా క్లారిటీతో చెప్పారు. కానీ మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోవటాన్ని మీరు ముద్ర వేయలేదా? బట్టి గారు అమ్ముడు పోయిండ్రని మీరు వార్తలు చెప్పలేదా? సంపత్ కుమార్ గారు సంచులు అందుకపోయారని మీరు వార్తలు చెప్పలేదా? ఆ రోజు ఏ రోజు అన్న రాష్ట్రంలో ఇట్లాంటి మీడియా సంస్థల మీద దాడులు చేయడం కానీ జరగడం కానీ మీరు ఎప్పుడైనా పరిస్థితులు చూసిరా? ఈరోజు మహా న్యూస్ అనే ఒక ఛానల్ పైన ప్రత్యేకంగా వీళ్ళు దాడి చేయాల్సిన కారణం ఏమొచ్చింది తెలుసా మేడం? ఎందుకు దాడి చేసినారు తెలుసా? వీళ్ళు ప్రత్యేకంగా దాడి చేయడానికి కారణం ఏంది అంటే, వారు మాట్లాడుకుంటూ ఒక విషయాలు ఏంటి, చాలా మందితో పోల్చుకుంటే ఆయన ఒక జెడ్పీటీసీగా గెలిచి ఏబీవీపీలో పనిచేశారు, తర్వాత జెడ్పీటీసీగా గెలిచారు ఇండిపెండెంట్గా. అంటే రేవంత్ రెడ్డి గారి గురించి గొప్పగా మంచిగా మాట్లాడారన్న ఒకే ఒక కారణంతో ఆ ఛానల్ మీద దాడి చేసి బాల్క సుమన్ గారు వచ్చి ఏమంటారు? మేము అడవుల్లో పోవాలా, మేము ఇక్కడ ఉండొద్దా అని అంటారు. మేడం ఒక్క నిమిషం, ఇప్పుడు ఇదే వేదిక మీరు కూడా దాడి చేస్తారు, రేవంత్ రెడ్డి మీద కూడా రేపు ఆ విధంగానే ప్రచారం చేయొచ్చు. అది కరెక్ట్ కాదు. పోలీసులు ఏదైతే స్ట్రిక్ట్ ఉన్నది ఇప్పుడు ఏమనాలి చెప్పండి మేడం? ఆయన ఏమనాలి? ఇప్పుడు ఆయన చర్చ ఫాలో కాడు, నేను ఏమనాలి చెప్పండి? మళ్ళీ అంటేనేమో బాధపడతాడు, ఫీల్ అవుతాడు. దయచేసి మేడం వద్దు, ఇట్లాంటిది వద్దు దయచేసి. ఆయన మ్యూట్లో పెట్టండి, నా సమయం అయిపోయేవరకు ఆయన మ్యూట్లో పెట్టండి. ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ స్క్రాప్. అది లేదు చెప్పాలి, ఇది రాష్ట్ర ప్రజల గురించి లేదు, దానికి రిలేటెడ్ కాబట్టే చెప్తున్నా మేడం. నేను ఎప్పుడు టాపిక్ డైవర్ట్ కాదు, నేను రిలేటెడ్ కాబట్టే చెప్తున్నా. అయితే ఆయన ఆపండి మేడం ప్లీజ్, ఆయన దయచేసి మ్యూట్లో పెట్టండి. ఇది స్క్రాప్ మేడం, ఇది మీకు దయచేసి బీఆర్ఎస్ పార్టీలో మేధావులు లేరంటే నేనన్నా నంబర్లు ఇస్తాను మీకు. ఊకోరా తప్పుగా భావించి వాళ్ళు కూడా తప్పుగా భావించి వాళ్ళు తీసేసిల్లు. దాని గురించి మళ్ళీ మాట్లాడి ఎందుకు ఇదంతా? వాళ్ళు తీసేసిల్లు, అవన్నీ వీడియోస్ అన్ని తీసేసిల్లు. అవసరం మీరు క్రాస్ చెక్ చేసుకోండి. తప్పు కాకపోతే ఎందుకు తీసేసుకోరు? అట్లే రేవంత్ రెడ్డి గారిని పొగిడినందుకు కాదు, వాళ్ళు ఆ ప్రశ్న మీరు అడుగుతారు కదా, మీకు తెలుసు కదా, మీరు జర్నలిస్టే కదా, మరి ఎందుకు ఆయన సరే రామూర్తి గారు మళ్ళీ ఇదంతా పక్కకి వెళ్ళిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది. మనకి చాలా టైం కూడా అయిపోయింది కాబట్టి ఆయన మ్యూట్లో పెట్టండి మేడం. వద్దు, వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడకపోవడాన్ని నేర్పియండి ఆయనకు ఫస్ట్. అయితే లేదు మేడం, అయితే నేను రిలేటెడ్ చెప్తున్నా. నేను ఎందుకు ఈ విషయం చెప్పిన అనేది ఒక్క నిమిషంలో కంప్లీట్ చేసి చెప్తాను నేను ఎందుకు చెప్తున్నాను. అయితే తమ్నైల్స్ అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక పైనే మేము మాట్లాడినప్పుడు కొన్ని రిలేటెడ్గా మీరు తమ్నైల్ పెడతారు, కానీ అందులో కంటెంట్ వేరు ఉంటుంది. అంటే కంటెంట్ అంటే ఒక దగ్గర ఉన్న పదాన్ని ఇంకో పదాన్ని దాన్ని లైన్ చేసి పెడతారు. అంత మాత్రాన మీరు కేవలం తమ్లైన్ పెడితే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? యాజమాన్యాన్ని తిట్టిండ్రు, యాజమాన్యం పైన ప్రెస్ మీట్ మాట్లాడారు, యాజమాన్యం పైన కంప్లైంట్ ఇచ్చారు. దాడులేంది మేడం? అంటే మీడియా వ్యవస్థల పైన దాడులు చేస్తారా మీరు? అంటే ఒక తమ్నైల్ పెడితే మేము కొట్టే హక్కు ఎవరు ఇచ్చిండ్రు? ఈరోజు రప్పరప్ప వేసేస్తాబట్టి ఎవరు చేస్తారు సార్? మీరు రప్పరప్ప 10 ఏళ్ళు మీరు రప్పరప్ప వేసారు, అందుకే ప్రజలు తీసుకుపోయి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. మళ్ళీ ఈరోజు మేము రప్పరప్ప వేస్తాం. కాబట్టి ఈ సంస్కృతి జర్నలిస్టుల పైన మీరు తమ్నైల్ పెట్టారు అనుకోండి, మీకు బాధ అనిపించింది, తప్పు అనిపించింది, ఈ రాష్ట్రంలో కోర్టులు ఉన్నాయి కదా, పోయి ఒక అఫిడవిట్ దాఖలు చేయండి. కానీ దాడులు చేయడం ఏంటి జర్నలిస్టుల పైన? నేను అదే అడుగుతున్నా. కాబట్టి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా అశాంతికి అహింసకు తావు లేకుండా
మేము పాలన చేస్తున్నాం. చేసేదాన్ని ఈరోజు దాన్ని సహించలేనటువంటి పక్కన ఉన్నటువంటి కూటమి పార్టీ, ఈడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళందరూ ఏంది అంటే ఏదో ఒక రకంగా దీన్ని మొత్తానికి విధ్వంసం చేసి మనం ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఈరోజు చంద్రశేఖరరావు గారికి గురువుగారు అయినటువంటి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు, వీరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సూచన మేరకే ఈరోజు బీజేపీ పార్టీలో రామచంద్రరావు గారికి ఎన్నిక జరుగుతుందన్నమాట నిజము. ఎందుకు అరవింద్ గారి పేరు రాలేదా? ఎందుకు ఈటల రాజేందర్ గారిని ఆ రోజు మీరు పార్టీలోకి తీసుకునేటప్పుడు మీరు ఆయనకు చేసిన ప్రామిస్ లేంది, మీరు ప్రామిస్ లేంది, మీరు చేసిన మేడం ఇంటరప్షన్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా? మన గురించి నిజాలు బయటికి వెళ్ళిపోతే తట్టుకోలేని పరిస్థితులు మాత్రమే వస్తాయి. ఏమంటారు? తట్టుకోలేనప్పుడు మాత్రమే వస్తాయి. అయితే ఈ రోజు రాష్ట్రంలో ఏబీపీ బీజేపీ ఉన్నాడు, కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ వచ్చిందా? అవును, మహేశ్వరరెడ్డి ఎందుకు ఎన్ని పార్టీలు మార్చారు మహేశ్వరరెడ్డి? మహేశ్వరరెడ్డి ఎన్ని పార్టీలు మార్చాడు మహేశ్వరరెడ్డి? రేవంత్ రెడ్డి మార్చిండు, అన్నీ మార్చిండు. రామరెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారో ఆయన ఇందాకే రీజన్ చెప్పారు. ఫ్లోర్ లీడర్ గా ఎవరికి రెండోసారి ఎన్నికయ్యారు కాబట్టి రెండోసారి కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ రేవంత్ రెడ్డి కోమరెడ్డి ఏమంటూ మీరు గాంధీ సభలో పనిచేయడం పనిచేయడు. కోమరెడ్డి కాదు లేరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు. వారు 15 నిమిషాలు మాట్లాడినరు, మేము మౌనంగా కూర్చున్నాము. ఇప్పుడు మేము నిజాలు చెప్పేసరికి బీపీలు వచ్చేస్తున్నాయి, మేము నిజాలు చెప్పేసరికి బీపీలు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి. చంద్రశేఖరరావు గారి సూచన మేరకు ఈరోజు ఎన్నిక జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూటమిలో వస్తున్నారు. నేను అందుకే చెప్పిన మీరు ఈ విషయాన్ని లైబ్రరీలో పెట్టుకోండి. 2 సంవత్సరాల 8 నెలల్లో వీళ్ళంతా కూటమికి వస్తారు. కూటమికి వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టే ప్రయత్నం చేసి చిత్తుగా వీళ్ళు ఓడిపోతారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి తెలుసా మేడం? ఇతర పార్టీలలో ఇందిరమ్మ ఇచ్చినందుకు మేడం సస్పెండ్ చేసి వీళ్ళ చరిత్రలో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నందుకు పార్టీ నాయకుల్ని సస్పెండ్ చేసి పడేస్తున్నారు. ఆయన కూడా మీకు పంపినది ఎమర్జెన్సీ విషయంలో దేశంలో ఎమర్జెన్సీ ఆల్రెడీ బండి సంజయ్ గారు చెప్పారు ఈ ఫాల్తూ మాటలని. చంద్రబాబు చెప్తే రామచంద్ర గారు ఫాల్తూ మాటలని బండి సంజయ్ గారు వెంటనే అన్నారు. ఇంకేం ఫాల్తూ మాటలు ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ జగన్ కి సపోర్ట్ చేశారు, వైసీపీని గెలిపించడానికి టీడీపీని ఓడగొట్టారు. ఇవన్నీ మీరే మాట్లాడారు కదా. మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు చంద్రశేఖరరావు గారు అయ్యారు. చంద్రశేఖరరావు గారు చెప్తే